ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం. నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జన రక్షకుడు తేన జన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. ఈనాటి దివ్యానుభవం శీర్షికలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి సన్నిధిలో జరిగిన కొన్ని లీలలు ఇప్పుడు స్మరించుకుందాం. అయ్యా, ఈ ముఖం ఒక్కసారి చూసిన వారి పాపాలు 1000 ఆమళ్ల దూరంలో ఉంటాయని గుర్తుంచుకోండి అని ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు భక్తులతో అన్నారు. ఈ క్యాప్షన్ కి రిలేటెడ్ ఒక లీల ఇప్పుడు స్మరించుకుందాం. ఇది మాకాని వెంకట్రావు గారు వివరించిన లీల. ఈ భక్తుని పేరు చేకూరి పిచ్చయ్య. వీరికి నెల్లూరులో ఎలక్ట్రానిక్ షాప్ కూడా షాప్ ఉంది. అంతేకాకుండా వీరికి ఆయుర్వేదిక వైద్యం కూడా తెలుసు. వీరి స్నేహితులు కూడా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తులే. ఎప్పుడు వెళ్లి దర్శించుకుంటూ ఉండేవారు. ఈ పిచ్చయ్య గారు వారి స్నేహితులు కూడా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని దర్శించుకుంటూ ఉండేవారు. నెల్లూరులోని కొండాయిపాలెం దగ్గర ఈ కొండాయిపాలెం, నెల్లూరు కొండాయిపాలెం దగ్గర ఒక స్థలంలో ఏంటంటే దొడ్ల రామిరెడ్డి గారు అనాథల కొరకు కొన్ని షెడ్లు నిర్మించారు. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు కూడా అక్కడ విడిది చేస్తూ ఉండేవారు. చాలా కాలం స్వామివారు అక్కడే ఉన్నారు. 1965 ఆ టైం వచ్చేటప్పటికి స్వామివారికి కాళ్ళు ఎందుకనో నడవడానికి సహకరించలేదు. కాళ్ళు ముడుచుకుపోయాయి. అప్పుడు ఇతను ఈ దొడ్ల రామరెడ్డి గారు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి అనే డాక్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్లారు. అప్పుడు డాక్టర్ గారు స్వామి వారిని పరీక్షించి ఇలా అన్నారు: వీరికి ఎలోపతి వైద్యం కంటే నూనె మర్దన లాంటివి చేస్తే కాళ్ళు వచ్చేందుకు అవకాశం ఉంది అని చెప్పారు. అప్పుడు ఈ రెడ్డి గారు స్వామివారిని కారులో తీసుకొని ఈ చేకూరి పిచ్చయ్య గారి షాప్ దగ్గర ఆపారు. అంటే ఈ పిచ్చయ్య గారికి ఆయుర్వేదిక్ వైద్యం కూడా తెలుసు కదా! అక్కడ చేకూరి పిచ్చయ్య గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ విషయం చెప్పారు. ఈ చేకూరి పిచ్చయ్య గారి ఎలక్ట్రానిక్ షాప్‌లో వీరికి కూడా ఈ దొడ్ల రామరెడ్డి గారికి కూడా ఉంది పార్ట్నర్‌షిప్. ఈ చేకూరి పిచ్చయ్య గారికి ఆయుర్వేదిక్ వైద్యం కూడా తెలుసు. అందుకని ఇవన్నీ ఈ స్వామివారిని ఇతని దొడ్ల రామరెడ్డి గారు చేకూరి పిచ్చయ్య గారి షాప్ దగ్గరకు తీసుకువెళ్లారు. తర్వాత ఈ విషయం వారికి వివరించారన్నమాట. ఆ రోజు నుంచి ఈ చేకూరి పిచ్చయ్య గారు భగవాన్ వెంకయ్య స్వామి వారికి రోజు రాత్రిపూట కొన్ని వనమూలికలు కలిపిన తైలం పూసి మర్దన చేస్తూ ఉండేవారు రోజురా. అలా సంవత్సరం పాటు చేశారు కాళ్ళకి. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అప్పుడు ఈ పిచ్చయ్య గారు అనుకున్నారనమాట. నేను భక్తి శ్రద్ధలతో చేయలేదేమో, అందుకే స్వామివారి కాళ్ళు బాగోలేదు అని అనుకున్నారు. కానీ ఇదే విషయం స్వామివారిని అడిగితే సరిపోతుంది గదా! ఏ మందు ఇస్తే స్వామివారి కాళ్ళు బాగవుతాయని అడగాలి అని అనుకున్నారు. అనుకోని స్వామివారిని అడిగారు. అప్పుడు స్వామి ఇలా అని చెప్పారనమాట. అయ్యా, కుక్కపురి మందయితే బాగవుతుంది అన్నారు. ఈ కుక్కపురి మందు అంటే ఏమిటో తెలీదు గదా! ఈ తెలియ తె కుక్కపురి మందు అంటే ఏమిటో తెలుసుకుందామని ఈ చేకూరి పిచ్చయ్య గారు ఆయుర్వేదిక్ పుస్తకాలన్నీ వెతికారు. కానీ లాభం లేకపోయింది. అదే ఇంకా దొరకలేదు అతనికి. కుక్కపురి మందంటే ఏటో దొరకలేదు. ఆ తర్వాత మళ్ళీ స్వామివారిని అడుగుదామని స్వామివారిని అనుకున్నారు. ఇలా అప్పుడు స్వామివారితో ఈ పిచ్చయ్య గారు ఇలా అన్నారు: "స్వామి, మేము సంసారంలో ఉంటిమి కదా! ఎన్నో పాపాలు చేసి ఉంటాము. అందుకే మేము చేసే వైద్యము మీకు పనిచేయలేదేమో అని అనిపిస్తుంది నాకు" అని అన్నారు స్వామివారితో ఈ పిచ్చయ్య గారు. అప్పుడు స్వామి అన్నారనమాట: "అయ్యా, ఈ మొఖాన్ని ఒకసారి చూసిన వారి పాపాలు 1000 ఆమళ్ళ దూరంలో ఉంటాయని గుర్తుంచుకో" అని అతనితోటి చెప్పారనమాట. అప్పుడు ఈ పిచ్చయ్య గారు అడిగారు: "స్వామి, మరి కాళ్ళు ఎలా బాగవుతాయనంటే" స్వామి ఇలా అన్నారు: "భక్తి ఉంటే వస్తాయయ్యా" అన్నారు. అంటే ఎంత భక్తి ఉండాలి స్వామి అంటే, "పైసా అంత భక్తి ఉంటే పనిచేస్తాయయ్యా" అన్నారు వారితో. మరి స్వామి ఈ మందు పనిచేయదా అంటే సమాధానం ఇవ్వకుండా నవ్వేశారనమాట. అప్పుడు ఈ పిచ్చయ్య గారికి అర్థమైపోయింది. అతని ప్రశ్నకు సమాధానం రాదు. ఎందుకు నవ్వారంటే, ఈ మందు పని చేయలేదంటే మరొక మందు చెప్పమని అడుగుతారని, కర్మఫలం ఎలా అయినా అనుభవించాలని అర్థమైందనమాట. కర్మ తప్పకుండా అనుభవించాలి కాబట్టి అతను మందు అది ఏమీ తీసుకోవట్లేదు. ఏ మందు వేసినా పని చేయదని, అనుభవించకపోతే మళ్ళీ జన్మకు రావాలని స్వామివారు అనుభవిస్తున్నారని ఇతనికి అర్థమైంది.
కానీ ఒకటి ఇక్కడ అంటే చనిపోయిన వారిని బ్రతికించే స్వామివారు వారి కాళ్ళు పట్టుకుపోవడం అంటే వారికి అనారోగ్యం ఏమిటి అని మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కానీ స్వామివారు అక్కడ కర్మఫలం అనుభవిస్తున్నారు. ఎటువంటి వారైనా కర్మఫలం అనుభవించాలని మనకి ఈ లీల ద్వారా తెలుస్తుంది. ఈ కుక్కపూరి మందు అంటే విశ్వాసం అన్నమాట అని తర్వాత ఇతను తెలిసిందన్నమాట. అంటే సంపూర్ణ విశ్వాసంతో ఇక్కడికి వచ్చి ఏదనుకుంటే అయ్యేదే కదా అని చెప్పారు కదా! శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు. ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు అన్నారు, "ఊళ్ళో అన్నం తింటే ఉన్న జబ్బులు పోతాయి" అన్నారు. అంటే ఇది భిక్షాటన గురించి చెప్పిన మాటన్నమాట. ఆ భిక్షాటన గురించి శ్రీవారి పాదరేణు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాదరేణుగా అభివర్ణించుకున్న శ్రీ మాకాని వెంకట్రావు గారు దాన్ని ఇలా వివరించారు. అంటే స్వామివారు తమ అనుచరులతో అన్నారు, "ఊళ్ళో అన్నం తింటే జబ్బులు పోతాయని." అదే విధంగా స్వామివారు చివరిదాకా భిక్షాటనతోటే జీవించారు. పండగ నాడైనా ఆశ్రమంలో పంచభక్ష పరమాన్నాలు ఎవరైనా వారికి మా స్వామివారు వాళ్ళ కష్టాలు తీరిన వాళ్ళు వచ్చి అన్న సంతర్పణలు చేసినా, షడ్‌సోపేత భోజనాలు పెట్టినా, పిండి వంటలు తెచ్చినా సరే, ఏ రోజైనా స్వామివారు భిక్షకు వెళ్ళాల్సిందే. భిక్షాన్నం తినాల్సిందే. ఈ స్వామివారు ఇలా అనేవారనమాట. భిక్షకి "ఈరోజు ఉందిలే అని వెళ్ళకపోతే రేపు మనకు అన్నం పెట్టరయ్యా" అని అంటూ ఉండేవారు. ఏమైనా భిక్షాటనకి వెళ్ళాల్సిందే అని చెప్పేవారు స్వామివారు. అప్పుడు కొంతమంది సేవకులు భిక్షాన్నం గురించి స్వామివారిని అడిగారు. అప్పుడు స్వామి ఏమో ఇలా చెప్పారు. "అయ్యా! ఊర్లో అన్నం తింటే ఉన్న జబ్బులు పోతాయి" అని చెప్పారు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే ఊరిలో అన్నము అంటే పంచభూతాత్మకమైన ప్రకృతి అని, ఆ ప్రకృతి యందు భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు గదా! అన్నము అంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మం మనం తినడం అంటే పరబ్రహ్మ స్వరూపాన్ని మనం మననం చేయటం అని మాకాని వెంకట్రావు గారు వివరించారు. తాను బ్రహ్మ స్వరూపుడని తెలుసుకోవటం అని అర్థమని చెప్పారు. అంటే జబ్బులు పోతాయి. ఊర్లో అన్నం తింటే జబ్బులు పోతాయి అంటే, జబ్బులు అంటే ఇక కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనమాట. అరిషడ్ వర్గాలు పోతాయి. ఆమె నశించిపోతాయి అని స్వామివారు చెప్పారని మాకాని వెంకట్రావు గారు చెప్పారనమాట. ఈ తర్వాత ఇప్పటికి కూడా శ్రీ గొలగమూడి ఆశ్రమంలోని ఇక్కడ అంటే గొలగమూడి నుంచి అనకాపల్లి నుంచి భిక్ష తీసుకొచ్చి గొలగమూడిలో అన్నరాశి మీద కలిపి అందరికీ వడ్డన చేస్తారు. ఆ వ తర్వాత ఆ భిక్షకు వచ్చిన వారిని కూడా ఆ ఊరి ప్రజలు ఎలా ఇస్తారంటే వారు వండిన తర్వాత ఫస్ట్ ప్లేట్‌లో కొంత అన్నం తీసి ఉంచుతారు. ఈ ఆశ్రమ వాసులు వచ్చిన తర్వాత వారు క్యారియర్‌లో వేసిన తర్వాత మళ్ళీ ప్రసాదంగా కొంచెం ఇవ్వమని ప్లేట్ అలాగే పట్టుకొని నిలబెడతారు. అప్పుడు మళ్ళీ క్యారియర్‌లోంచి కొంచెం ప్రసాదంగా వారికి అన్నం ఇస్తారు. ఆ అన్నము వారి ఇంట్లో అన్నపు రాశిలో కలుపుకుంటారు. వీరి క్యారియర్‌తో కలెక్ట్ చేసిన అన్నం అంతా ఆశ్రమం అన్నం రాశిలో కలుపుతారు. కలిపి అది అన్నము మ మ అన్నం మధ్యాహ్నము, సాయంత్రము అది వడ్డిస్తారు మనకి. దానివల్ల మనకి జబ్బులు పోతాయి, అరిషడ్ వర్గాలు పోతాయని స్వామివారు చెప్పారు. అంతే కాకుండా ఈ భిక్ష ఇచ్చే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఆటంకం వస్తే, ఆ ఇంట్లో ఎవరైనా చనిపోయినా, లేకపోతే వేరే కారణాలేమైనా ఉన్నా, లేకపోతే మాంసం వండినా, ఆ ఇంటి ముందు వాళ్ళు ఒక వింతైన ముగ్గు వేస్తారనమాట. ఆ ముగ్గు వేసినప్పుడు ఆ భిక్షకుడు ఆ ముగ్గును చూసి ఆ ఇంటికి భిక్షకి వెళ్లరు. ఈనాటికి ఈ సాంప్రదాయం ఇక్కడ జరుగుతుంది. ఎప్పటికీ కొనసాగుతూ ఉంటుంది. ఓం నారాయణ. ఆది నారాయణ.